విజయనగరంలో వెలుగు చూసిన ఉగ్రమూలాలపై జాతీయ దర్యాప్తు సంస్థ లోతుగా శోధిస్తోంది. విజయనగరం పోలీసుల విచారణలో తేలిన అంశాలను పరిశీలించింది. సిరాజ్ను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. పేలుళ్ల కుట్ర కేసులో విజయనగరానికి చెందిన సిరాజుర్ రెహమాన్ అరెస్టు ఇప్పుడు సంచలనంగా మారింది. విజయనగరం నుంచి హైదరాబాద్ వెళ్లిన సిరాజ్ కు సామాజిక మాధ్యమాల ద్వారా హైదరాబాద్ కు చెందిన సమీర్, కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన మరో నలుగురు పరిచయమయ్యారు. సమాజంలోని ఓ వర్గానికి అన్యాయం జరుగుతోందని, వారికి న్యాయం జరగాలంటే ఏదో ఒకటి చెయ్యాలనే నిర్ణయానికి వచ్చారు. ఆ తర్వాత వారు హైదరాబాద్, ముంబై, ఢిల్లీ సహా పలు ముఖ్య పట్టణాలకు వెళ్లి కొందరిని కలిసి వారితో సంబంధాలు ఏర్పరచుకున్నారు. తమ కార్యకలాపాలు బయటకు పొక్కకుండా సిగ్నల్ యాప్లో సిరాజ్ బృందం ప్రత్యేకంగా ఒక గ్రూప్ ను ఏర్పాటు చేసుకున్నట్లు తెలిసింది. అందులో మాట్లాడుకుంటూ ఏడాదిగా కార్యకలాపాలు నెరిపారు. సిరాజ్, సమీర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు వారి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సిగ్నల్ యాప్ గ్రూప్ లో ఎవరెవరున్నారు, వారెక్కడి వారు, వారితో లింకు ఎలా కలిసిందో పోలీసులు ఆరా తీస్తున్నారు. సోమవారం విజయనగరం చేరుకున్న ఎన్ఐఏ అధికారుల బృందం రెండో పట్టణ పోలీస్ స్టేషన్ కు వెళ్లి అదనపు ఎస్పీ సౌమ్యలత, డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ శ్రీనివాసరావుతో చర్చించింది. సిరాజ్ ను అదుపులోకి తీసుకున్న తర్వాత జరిపిన విచారణలో వెల్లడైన అంశాలు, రిమాండ్ రిపోర్టును పరిశీలించింది. వీరికి ఆర్థిక సాయం ఎక్కడి నుంచి అందిందో నిర్ధారించుకునేందుకు వారి బ్యాంకు ఖాతాల్ని పరిశీలించారు. ఉగ్రమూలాలు విదేశాలకు విస్తరించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం విశాఖ కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీలుగా ఉన్న సిరాజ్, సమీర్ ను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. అందులోని సాంకేతిక అంశాల్ని న్యాయస్థానం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. నిందితుల కస్టడీ లభిస్తే విచారణ అనంతరం ఈ కేసును ఎన్ఐఏకు బదిలీ చేయనున్నట్లు తెలిసింది. సిరాజ్ తండ్రి పోలీసు శాఖలో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. తన కుమారుడిద్దరిని కూడా పోలీసు అధికారులుగా చూడాలి అనుకున్నారు. 7 ఏళ్ల క్రితమే ఇంజనీరింగ్ పూర్తి చేసిన సిరాజ్ విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలోని ఓ కంపెనీలో 4 నెలలు పనిచేశాడు. తర్వాత హైదరాబాద్ వెళ్లి 2018 నుంచి 2022 వరకు ఎస్ఐ కోచింగ్ తీసుకున్నాడు. కానీ ఎంపిక కాలేకపోయాడు. గ్రూప్ 2 కోసం 2 సార్లు ప్రయత్నించాడు. ఆ క్రమంలోనే హైదరాబాద్ బోయగూడకు చెందిన సమీర్, అతడి ద్వారా వరంగల్ కు చెందిన ఫర్హాన్ మొయినుద్దీన్, ఉత్తరప్రదేశ్ కు చెందిన బాదర్ తో పరిచయం ఏర్పడింది. వీరు పలుసార్లు ఖిలావత్, జిహాదీపై చర్చించుకున్నారు. అల్ హింద్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పేరుతో దేశవ్యాప్తంగా గ్రూపులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా 2024 నవంబర్ 22న ముంబై వెళ్లి సుమారు 10 మందిని సిరాజ్ కలిసి చర్చించాడు. ఈ ఏడాది జనవరి 26న ఢిల్లీలో పలువురిని కలిసేందుకు వెళ్లినా వారు అందుబాటులో లేకపోవడంతో తిరిగొచ్చేశాడు. మరుసటి రోజు మండోలి వెళ్లి సల్మాన్ ఖాన్ అనే వ్యక్తిని కలిసి హైదరాబాద్ చేరుకున్నాడు. సౌదీలో ఉండే బీహార్ కు చెందిన అబూ ముసాబ్తో సమీర్, సిరాజ్ సిగ్నల్ యాప్లో మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో తక్కువ ఖర్చుతో రసాయన పదార్థాలు ఉపయోగించి బాంబులు తయారు చేయాలని నిర్ణయించాడు. వాటిని జనసంచారం అధికంగా ఉన్న ప్రాంతంలో పేల్చాలని భావించాడు. ఈ ప్రయత్నంలోనే పోలీసులకు పట్టుబడ్డాడు. ఒక ట్యాబ్ అల్యూమినియం పొడి, పొటాషియం నైట్రేట్, సల్ఫర్ పొడి, పీవీసీ గమ్ తదితరాల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.